తెలంగాణ భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. జయశంకర్ సార్ కూడా మరి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఎంతో త్యాగాలు చేసి మరి తెలంగాణ కోసం మరి సాధించే మూమెంట్లో దగ్గరలో ఆయన మనలో లేరు కాబట్టి ఆ రోజు మరి తెలంగాణ సాధించిన దిశలో మరి మహనీయులు వాళ్ళ జయంతిలో అన్నీ కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మన తెలంగాణ పార్టీ ఆఫీస్లో మరి కేటీఆర్ సార్ ఆదేశాల పరంగా ఈరోజు మరి ఇక్కడ మన పార్టీ భవన్లో మరి అందరూ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి అందరూ ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జయంతి కార్యక్రమం మేము ఏం చెప్తున్నామంటే ఎక్కడక్కడ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన ఆశయాలను ఆయన చేసినటువంటి త్యాగాల్ని అన్నీ కూడా గుర్తించేసి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వంని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రతి జిల్లాలో కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూ మరి ఆయన ఏవైతే మన పద్మశాలి కులస్తులకు కూడా చేనేత కార్మికులకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మరి చేనేత కార్మికులకు కూడా మళ్ళీ ఆత్మహత్యలు చేయకుండా మరి వారికి కూడా మరి చేనేత బట్టలు మన నేర్పే వాళ్ళకి చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి మళ్ళీ అభివృద్ధిలో వాళ్ళకి పని కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా మహాన్ లీడర్, తెలంగాణ కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. ఆయన మినిస్టర్ పోస్ట్లో రిజైన్ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కావాలంటే మా కేసీఆర్ గారు మా పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ఫామ్ చేస్తే అంటే ఆయన ల్యాండ్ జలాదేశం ల్యాండ్ ప్రొవైడ్ చేసిన మూమెంట్ కోసం మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత ఆయన పేర్లు అంటే యూనివర్సిటీ ఫామ్ చేశారు, హార్టికల్చర్ యూనివర్సిటీ. ఆయన ఎవ్రీ టైం కొండా లక్ష్మణ్ బాపూజీకి ఒకటి ఎజెండా ఉంది, మన తెలంగాణ మనకు కావాలి. మనకు చాలా సపోర్ట్ చేసిన ఈరోజు మా తెలంగాణ భవన్లో మా చాలా లీడర్స్ ఉన్నారు, బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. తప్పకుండా ఇంత పెద్ద లీడర్స్ కోసం ఇప్పుడు మా లీడర్స్ చెప్పిన ఆయన స్టాచ్యూ ఎక్కడెక్కడ కావాలి పెట్టాలి అంటే డెఫినెట్గా ఇంత పెద్ద మహాన్ లీడర్కు మాకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ భవన్లో చాలా లీడర్స్ వచ్చిన ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ తెలంగాణ ప్రజలకు ఆయన జన్మదిన కోసం పేరు శుభాకాంక్షలు. దేవన్న సురేంద్రన్ మీరు కూడా మాట్లాడండి. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ కోసం తప్పించి తెలంగాణ శ్వాసగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి నిరంతరం శ్రమించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వినమ్రంగా నివాళులర్పిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ కన్న కళని నిజం చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం తప్పించేటువంటి ఒక నాయకుడు కావాలని ఆ రోజు గులాబీ జెండా ఎగరడానికి, గులాబీ జెండా తెలంగాణలో పురుడు పోసుకోవడానికి ఆ జలవిహార్లో ఆయన మొదటిసారిగా జలవిహార్లో ఆయన స్థలంలోనే జలదృశ్యంలోనే మరి గులాబీ జెండా పురుడు పోసుకోవడం అనేటువంటిది తెలంగాణ అస్తిత్వ పతాకగా మనమందరం కూడా భావిస్తూ ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవులను విసిరేసి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడమే కాదు, ఆయన అనేక పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, నైజాం డైనస్టీలో రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలోనూ అన్నిట్లో పాల్గొని 87లో కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి గొప్ప నాయకుడు. అట్లాగే ఆయన కన్న కలల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం, అట్లాగే హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా కేటీఆర్ గారి నాయకత్వంలో పద్మశాలీలకు సంబంధించి చేనేత కార్మికులు అందరూ కూడా అసహజ మరణాలు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులకు అందరికీ కూడా కనీసం 16,000 నుంచి 20,000 ఉండాలి ఉపాధి అని చెప్పి కేటీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు ఆ రోజు బతుకమ్మ చీరలు మరి సిరిసిల్ల చేనేత వాళ్ళకు ఉండాలని, పద్మశాలీలకు ఉండాలని వారు నిర్ణయిస్తే ఈరోజు వస్తున్నటువంటి ప్రభుత్వం చేనేత కార్మికులకి మరి కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా వాళ్ళ ఉపాధి హామీని గుంజుకునే విధంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇలా బీసీలందరూ కూడా
ఇలా పెద్ద ఎత్తున కూడా రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి. ఇవాళ బీసీలకు 42% మరి రిజర్వేషన్లు కావాలని ఇవాళ బీసీలు అందరూ కూడా ఒక్కటై కోరుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా దాన్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీసీలకు సామాజిక న్యాయం దక్కేదాకా 42% రిజర్వేషన్లు దక్కేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందనేటువంటి ప్రతిన తీసుకునేటువంటి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కన్న కలల్ని నిజం చేయడానికి అందరం ఏకం కావాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. కొండా లక్ష్మణ్ బాపూజీకి వినమ్రంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జీవితకాలంలో వారు తెలంగాణని కావాలని చెప్పి కలలు కన్న మహానుభావుడు, మొదటి తరం నాయకుడు. 3 తరాల కన్నా ముందు తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించి ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తృణప్రాయంగా ఆ రోజు కర్కశంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఎంతోమంది మరి ఆ రోజు అసెంబ్లీ ముట్టడికి వస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా 400 మందిని కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన దాష్టికానికి వెంటనే పార్టీకి మరి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు ఒక న్యాయవాది, ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. అదేవిధంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎంతో మందిని ఆ రోజు అరెస్టు చేస్తే తనే స్వయంగా ఆయన న్యాయవాది కాబట్టి తనే బెయిల్ పిటిషన్లు వేసి ఆ రోజు చాకల ఐలమ్మ కానీ దొడ్డి కొమరయ్య లాంటి వ్యక్తులకి, ఎవరు అండలేనటువంటి వ్యక్తులకి తనే స్వయంగా పోయి మరి అక్కడ బెయిల్ పిటిషన్లు వేసి ఆర్గ్యూ చేసి వాళ్ళకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చినటువంటి నాయకుడు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని తన వాదనల ద్వారా, తన ప్రసంగాల ద్వారా, మరి తన మీటింగ్ల ద్వారా, పార్టీ ద్వారా అనేక సందర్భాలలో రావడమే కాకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర కోసం మరి పార్టీ ఏర్పాటు చేస్తే తనే సొంతంగా తనకున్నటువంటి ఇల్లుని ఆ రోజు మరి పార్టీ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి లేచిన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి వారు కలలుగన్న తెలంగాణ మరి సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ మెజార్టీ ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఈ వర్గాలకి న్యాయం జరగాలని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం కొరకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాడు మరి గొర్రెల పంపిణీ కావచ్చు, చేపల పంపిణీ కావచ్చు, ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చేసి మరి సాధికారతతోటి ప్రజలందరూ మంచిగా బతకాలని చెప్పి తెలంగాణని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతుంటే మరి తదుపరి జరిగినటువంటి పరిణామంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ మేరకు ఆ రోజు పార్టీ కోసం మరి భవనాన్ని తన సొంత ఇల్లు ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు ఈనాడున్న ముఖ్యమంత్రి దగ్గరుండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇల్లును ఖాళీ చేయించినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది తెలంగాణ సమాజం మేల్కోవాలి, తెలంగాణ ఉద్యమకారులు మేల్కోవాలి. రేపు రాబోయే కాలంలో తెలంగాణ అస్తిత్వానికి ఏ రకంగా ఇబ్బంది జరిగినా, తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి ఏ రకంగా నష్టం జరిగినా అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలకి విఘాతం కలుగుతుంది. కాబట్టి